హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రేపే ఈ యొక్క 4 పథకాలు అయితే రిలీజ్ కాబోతున్నాయండి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అయితే ఈ యొక్క 4 పథకాలు కూడా డ్వాక్రా మహిళల కోసం అయితే తీసుకురాబోతున్నారండి. ఏంటా 4 పథకాలు అని చెప్తాను. అదేవిధంగా ఈ యొక్క 4 పథకాలు మీరు అప్లై చేసుకోవాలంటే కనుక కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అయితే ముందుగా మీరు అయితే రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఏ డాక్యుమెంట్స్ మీరు ముందుగా రెడీ చేసుకోవాలి అనేది కూడా క్లారిటీగా చెప్తాను. సో ముఖ్యంగా మనం ముందుగా చూస్తే కనుక ప్రమాణ స్వీకారం అనంతరం మనకి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మెగా డిఎస్సి పైన సంతకం పెట్టే అవకాశం అయితే ఉందండి. సో తర్వాత మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని అయితే మనకి రద్దు చేస్తామనేది ఇక్కడ ప్రకటించారండి. అయితే దీనిపైన రెండో సంతకం అయితే పెట్టనున్నట్లయితే తెలుస్తుందండి. ఇక దీంతో పాటే మనకి మహిళలకు సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే కొన్ని పథకాలు అయితే రిలీజ్ చేస్తామని అయితే తెలపడం కూడా జరుగుతుందండి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 అయితే మహిళల ఖాతాలు అయితే వేయబోతున్నారండి. సో 1500 అయితే నెలకైతే వేయబోతున్నారండి. ఇలాగ 12 నెలలు కూడా వేస్తారండి. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఏజ్ ఎవరికైతే ఉంటుందో వీరందరికీ కూడా ఈ యొక్క నెలకి 1500 వేసే ఆడబిడ్డ నిధి కార్యక్రమం ఏదైతే స్కీమ్ ఉందో తీసుకొస్తామని అయితే పేర్కొన్నది జరిగిందండి. ఇక రెండో పథకం ద్వారా చూసుకుంటే కనుక ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తున్నారండి మహిళలకు సంబంధించి. ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం కూడా తీసుకొస్తున్నట్లయితే పేర్కొన్నారు. అయితే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో లేడీస్ అందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు పట్టుకుంటూ అయితే మీరైతే బస్సులో అయితే జర్నీ అయితే చేయించండి. సో దీనికి మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. సో 0 టికెట్ అయితే కండక్టర్లు అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు కేటాయించిన బస్సులో మీరైతే వెళ్తే మీకైతే సరిపోతుందండి. సో మీకు కేటాయించిన బస్సులు కూడా కొన్ని ఉంటాయండి. అంటే మనకి పెయిడ్ బస్సులు కూడా కొన్ని తిరుగుతాయి, డబ్బులు కట్టి వెళ్ళే బస్సులు, ఏసీ బస్సులు అలాంటి. సో వాటిలో కాకుండా మిగతా ఆర్డినరీ లగ్జరీ బస్సులు ఏదైతే ఉంటే వాటిలో అయితే మీరు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇక దీంతో పాటే విద్యార్థులకు సంబంధించి అమ్మఒడి పథకం ఏదైతే ఉందో దీన్ని రీప్లేస్మెంట్ చేస్తూ తల్లికి వందనం పేరుతో తీసుకొస్తున్నారండి. 15,000 అయితే ఒక్క విద్యార్థికి కూడా సంవత్సరానికి అయితే ఏడాదికి అయితే 15,000 అయితే ఖాతాలు అయితే జమ చేస్తున్నారండి. సో ఈ యొక్క పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 చొప్పున అయితే ఏడాదికి అయితే జమ చేస్తామనేది చెప్పారండి. సో ఈ యొక్క పథకం కోసం కూడా మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఈ యొక్క పథకం కూడా తీసుకొచ్చే అవకాశం చాలా వరకు ఉంది. ఇక రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. సో ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు కూడా మనకి ఇచ్చే అవకాశం అయితే ఉంది. రేపు పొద్దున్న మనకి జరిగే ప్రమాణ స్వీకారంలో ముఖ్యంగా ఈ పథకాలు అయితే మేనిఫెస్టోలో ఉన్నటువంటి పథకాలు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి. సో సబ్సిడీ మీద ఈ యొక్క 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వబోతున్నారండి. ఒక ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి అయితే ఉంటుందండి స్టార్టింగ్లో. సో తర్వాత సబ్సిడీ రూపంలో ప్రభుత్వం డబ్బులు మన బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా ఆ యొక్క సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అనేది డ్వాక్రా మహిళలకి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక దీంతో పాటు పలు పథకాలు అయితే తీసుకొస్తున్నట్లయితే సమాచారం అండి. అయితే రేపు పొద్దున్న అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారండి అమరావతి నుంచి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు. దీంతో పాటే డ్వాక్రా మహిళకి ఈ యొక్క పథకాలు అయితే తీసుకురాబోతున్నారు. విద్యార్థులకు అయితే ఈ యొక్క మెగా డిఎస్సి పైన సైన్ చేసి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.